ఫైనల్ గా అయితే నార్సింగ్ లో కూడా ఒక మల్టీప్లెక్స్ అయితే ఓపెన్ అయింది. అదే మిరాజ్ సినిమాస్. ఈ థియేటర్ డిమార్ట్ బిల్డింగ్ పైన 5th ఫ్లోర్ లో ఉంది. రీసెంట్ గా వచ్చిన ఓజీ మూవీతో బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడే ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మనం కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి, అలాగే సోఫాలు కూడా ఉన్నాయి. మిరాజ్ సినిమాస్ లో మొత్తం 4 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. నేను ఓజీ సినిమాతో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. థియేటర్ లోపల కూడా అంబియన్స్ కూడా చాలా బాగుంది. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. అండ్ స్క్రీన్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ప్రొజెక్షన్ అయితే యూజ్ చేశారు. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేను ఓజీ సినిమా చూస్తుంటే ఆ సౌండ్స్ కి నేను కూర్చున్న సీట్ అయితే షేక్ అయింది. అంత బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. ఈ వీడియోలో నేనైతే ఫుడ్ అండ్ బెవరేజ్ గురించి అయితే చెప్పట్లేదు. కానీ మిరాజ్ సినిమాస్ లో స్టూడెంట్స్ కి అయితే ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అదేంటంటే మీ స్టూడెంట్ ఐడి కార్డ్ ని వాళ్ళకి చూపించి ఫ్రీగా అయితే పాప్కార్న్ అయితే తీసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవర్ లో. అలాగే ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి టికెట్ మీద 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇంకా ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవాలంటే టికెట్ కౌంటర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే సినీ పాస్. ఇది కొంచెం నాకు ప్రాబ్లం గా అనిపించింది. ఎందుకంటే మనం కారు లేదా బైక్ ని బేస్మెంట్ లో పార్క్ చేసుకుని టికెట్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే రావాలి. టికెట్ తీసుకున్నాక మళ్ళీ లిఫ్ట్ కోసం మళ్ళీ బేస్మెంట్ కే వెళ్ళాలి. ఇది కొంచెం ప్రాబ్లం గా అనిపించింది. ఈ ప్రాబ్లం ఆఫ్లైన్ లో టికెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే. అండ్ లిఫ్ట్ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం గా అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా మంది అయితే మూవీ చూడడానికి వచ్చారు. లిఫ్ట్ దగ్గర 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ కెపాసిటీ 13 మెంబర్స్ ఉన్నప్పటికీ 10-11 మెంబర్స్ కే ఓవర్లోడ్ అవుతుంది. చాలా మంది చిరాకు పడ్డారు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి లిఫ్ట్ కోసం అని. సినిమా స్టార్ట్ అయిందేమో, టైటిల్ పడిందేమో అని. కాబట్టి కొంచెం ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలా మొత్తం మల్టీప్లెక్స్ లే కాకుండా సింగిల్ స్క్రీన్ కూడా పడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకు సింగిల్ స్క్రీన్ సిస్టమా, మల్టీప్లెక్స్ సిస్టమా, అలాగే హైదరాబాద్ లో మీకు ఏ థియేటర్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం.